హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్ చారి. మీరు చూస్తున్నది హరీష్ అల్యూమినియం వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సైడ్ వచ్చేసి మనకి ఇందిరా పార్క్ అండి. మనకి ఈ సైడ్ వచ్చేసి టీవీ షోకేజ్, టీవీ యూనిట్ చూసారు కదా. టీవీ యూనిట్ సేమ్ వుడ్ లుక్ వచ్చింది, చూసారు కదా మీరు. టీవీ యూనిట్ కూడా మనకి వుడ్కి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా వుడ్ లుక్ వచ్చేలాగా ట్రై చేస్తున్నాము, ఇంప్రూవ్ అవుతున్నాము, చేయడానికి ట్రై చేస్తున్నాము. అలాగే ఇది వచ్చిందని నేను అనుకుంటున్నాను. చూస్తారు కదా, పైన మనకి వాళ్ళు ఫ్లూట్స్ ఇచ్చాము, కింద మనకి ఓపెన్ డోర్స్ ఇచ్చాము, టీవీ బ్యాక్గ్రౌండ్ షీట్ ఇచ్చాము, లెఫ్ట్ సైడ్ మనకి షోకేజ్ యూనిట్ ఇచ్చాము. చూస్తారు కదా, ఫ్లూట్ వాల్స్ అనమాట అవి, లోవర్స్ అంటారు వాటిని. మనకి సాకెట్ వచ్చింది అక్కడ. సాకెట్ కూడా మనకి ఓపెన్ డోర్ ఇవ్వడం జరిగింది అక్కడ. మళ్ళీ లైటింగ్ కూడా ఇచ్చాము. లైటింగ్ అంటే ఇంకా ఎలక్ట్రిషియన్ ఫిట్ చేయలేదు కాబట్టి ఇంకా లైటింగ్ మనకి కనిపించలేదు. ఓకే, టీవీ ఎంత బాగుంది చూస్తారు కదా. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాము. మాస్టర్ బెడ్రూమ్లో కూడా సేమ్ ఈ హౌస్ మొత్తం ఒకటే ప్యాటర్న్ యూజ్ చేయడం జరిగిందండి. వైట్ అండ్ సిల్వర్ గ్రే కలర్ షీట్, పైన వైట్ ఇచ్చాము టోటల్గా, కింద సిల్వర్ గ్రే షీట్ ఇచ్చేసాము. కస్టమర్ చాయిస్ మాత్రమే, మనది ఎలాంటి చాయిస్ ఉండదు. పైన ఓపెన్ డోర్స్ ఇచ్చాము యాజ్ ఇట్ ఈజ్గా, కింద స్లాటింగ్ ఇచ్చాము. ఓపెన్ డోర్స్ అండ్ స్లాటింగ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. మన సాఫ్ట్ క్లోజర్ అండి. చూస్తారు కదా ఎంత సాఫ్ట్గా క్లోజ్ అవుతున్నాయో, అవి సాఫ్ట్గా క్లోజ్ అయిపోతాయి. అల్యూమినియం కబోర్డ్స్ అంటే సౌండ్ వస్తుందని ఒక అపోహ మాత్రమే ఉంటుందండి. సౌండ్ అనేది కొంచెం కూడా రాదు. సౌండ్ దానికి నేను ఫుల్ గ్యారంటీ ఇవ్వగలను. సౌండ్ ఓపెన్ డోర్స్ కానీ స్లాటింగ్ డోర్స్ కానీ సౌండ్ అనేది అస్సలు రాదండి. ఓకే, ఈ ఓపెన్ డోర్స్ ఇది స్లాటింగ్ అండి. స్లాటింగ్ కూడా మీరు చూసారు కదా, మీకు సేమ్ వుడ్ టైప్ లుకే వస్తుంది. సాఫ్ట్వేర్ క్లోజర్ అనమాట. చూసారు కదా, సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోతుంది. మనం వన్ ఇట్లా తీసి వదిలిపెడితే అదే క్లోజ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, లాస్ట్ ఎడ్జ్కి సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోతుంది అనమాట. అంటే సడన్గా తాకకుండా సాఫ్ట్వేర్ క్లోజ్ అవుతుంది. చూస్తారు కదా, డ్రా అండి. ఇవి డ్రాస్ చూస్తారు. డ్రాస్ కూడా మనం ఎంత బాగా వచ్చినాయో చూసారు కదా. డ్రాస్ కూడా చెప్తున్నాం కదా, వుడ్కి ఏ మాత్రం తీసిపోకుండా మనకి. ఇంకోటి ఏంటంటే, మనది వుడ్ అంతా మరీ హై క్లాస్ లుక్ రాకపోయినా సేఫ్టీ పరంగా అండ్ మీకు మెయింటెనెన్స్ పరంగా, లాంగ్ డ్యూరబిలిటీ పరంగా అల్యూమినియం కబోర్డ్స్ బెటర్ అంటే చాలా చాలా బెటర్ అండి. దీనికి మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. చూస్తారు కదా, ఇది మనకి బాత్రూమ్, మన ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ టైప్ అనమాట. ఇది పైన అక్కడ మిర్రర్ పెట్టాలి, ఇంకా కింద అవి. ఓకే, ఇది ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్. చెప్పాను కదా, సేమ్ ప్యాటర్న్ యూజ్ చేయడం జరిగిందని చెప్పాను కదా. మా షీట్ పైన వైట్, కింద సిల్వర్ గ్రే అని చెప్పి. క్యాట్లాగ్ ఉంటుందండి. కస్టమర్ చాయిస్ ఏ విధంగా కోరుకుంటే మేము ఆ విధంగా చేయడానికి రెడీగా ఉంటాము. మనకి హ్యాండిల్ కూడా మేము బయట ఇవ్వడం లేదు, ఎందుకంటే అవి కొన్ని రోజుల తర్వాత స్క్రూ ఊడిపోవడం, అది వుడ్ అయినా ఏదైనా సంథింగ్ ఏదైనా పైన హ్యాండిల్ పెట్టామంటే దానికి ఏదో ఒకటి మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఉంటుందండి. స్క్రూ లూజ్ అవ్వడము, హ్యాండిల్ విరిగిపోవడము, ఏదో ఒకటి. అందుకే చెప్పి టోటల్గా ఓపెన్ డోర్స్కి ప్రొఫైల్ సెక్షన్ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. కింద యాజ్గా స్లాడింగ్ అన్నమాట. ఇక్కడ బట్టల హ్యాంగర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సాఫ్ట్వేర్ క్లోజర్ ఎంత సాఫ్ట్వేర్ క్లోజ్ అవుతుంది చూస్తారు కదా. దీనికి కూడా డ్రాస్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ డ్రాస్ అనేది ఏంటంటే, బాక్స్ టైప్ అయితేనేమో డ్రాస్ మేము ప్రొవైడ్ చేస్తాము. ఫ్రేమ్ వర్క్లో కూడా మీకు డ్రాస్ రావాలి అంటే దానికి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. అంటే డ్రాస్ మందం ఎంత అవుతుందో అంత అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది ఫ్రేమ్ వర్క్ అనమాట. సిమెంట్ సెల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఫ్రేమ్ వర్క్ అంటారు. ఈ ఫ్రేమ్ వర్క్లో కూడా మాకు అక్కడ డ్రాస్ ఇవ్వడానికి ఏం లేదు కదా. మాకు డ్రాస్ కావాలి అంటే మాత్రం మేము డ్రాస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది టోటల్గా బాక్స్ టైప్ అనమాట. అంటే అక్కడ సెల్ఫ్స్ లేవు, మొత్తం టోటల్గా మేమే బాక్స్ చేయడం జరిగింది. దాంట్లో మేము సెల్ఫ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ డ్రా కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ ఉండదు, ఎందుకంటే బాక్స్ టైప్ మాకు ఎక్కడైనా బాక్స్ టైప్ వచ్చింది అంటే అక్కడ మేము డ్రాస్ కోరుకుంటే మేము డ్రాస్ ఇవ్వడానికి రెడీగా ఉంటాం అనమాట. ఫ్రేమ్ వర్క్లో మాత్రం మేము డ్రాస్ ఇవ్వడానికి రెడీగా ఉండము, దానికి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి మనకి వాష్ బేసిన్లో అన్నమాట. ఇది వాష్ బేసిన్ ఏరియా. కింద ఏమైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి కానీ, బయటకి పైపు లాంటిది ఏదైనా కనిపించకుండా ఇలా క్లోజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఈ హైలైట్ లుక్ ఏంటంటే మనకి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ హైలైట్ లుకింగ్ వచ్చిందనమాట.
అండ్ ఇప్పుడు నెక్స్ట్ గార్డ్ రూమ్లో కూడా మనకి కింద అవి ఇవ్వడం జరిగిందనమాట కింద. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది 3 BHK అనమాట. ఇది మనకి ఇందిరా పార్క్ దగ్గర అనమాట. స్టీల్ ఫ్లైఓవర్ ఉందని కదండి, స్టీల్ ఫ్లైఓవర్ ఆపోజిట్ అండ్ బ్యాక్ సైడ్ ఇందిరా పార్క్ దగ్గర మనకి ఇది సైడ్ అనమాట. ఓకే, ఈ సైడ్ మనకి 3 BHK చూస్తారు కదా. పైన కూడా మొత్తం టోటల్గా ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది, కింద స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. ఈ సైడ్ కూడా మనకి యూట్యూబ్లో చూసి రావడమే జరిగింది. ఓకే, యూట్యూబ్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఎవరు చూసినా, కాల్ చేసినా వెంటనే నేను రెస్పాన్స్ అవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్క కాల్ని నేను అటెండ్ అవ్వడం జరుగుతుంది, ప్రతి ఒక్క కాల్ రిసీవ్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళు కస్టమర్ చెప్పే జెన్యూని బట్టి నేను వెళ్ళడము వెళ్ళకపోవడం అని జరుగుతుంది అంతే. వాళ్ళకు ఇంట్రెస్ట్ బట్టి నేను వెళ్ళడం జరుగుతుంది అనమాట. కొటేషన్ కానీ, మెజర్మెంట్కి కానీ, మేము మాట్లాడడం కానీ. ఓకే, నాకు చాలామంది ఏదో ఫోన్లు చేస్తున్నారు, అడుగుతున్నారు, పెట్టేస్తున్నారు అనమాట. దానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాను అంతే తప్ప, మీరు ఎవరైనా జెన్యున్గా నాకు కాల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతున్నాను. ప్రతి దానికి నేను వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి అది చెప్పాను కదా, సేమ్ యాజ్ ఇట్ గా 3 bedrooms 2 డ్రాస్ ఇవ్వడం జరిగింది. అండ్ కింద స్లైడింగ్, పైన ఓపెన్ డోర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చూస్తారు కదా. పైన ఓపెన్, కింద స్లైడింగ్. నెక్స్ట్ కిచెన్ అండి. కిచెన్ కూడా కిచెన్ ఒక ప్రత్యేకమైన అంశం మీకు చెప్పాలి. నెక్స్ట్ వచ్చి క్రాకర్ అనమాట. ఇది క్రాకర్ యూనిట్, డైనింగ్ హాల్లో క్రాకర్ యూనిట్ అనమాట. కింద సెల్స్ ఇవ్వడం జరిగింది, కింద షీట్ ఇవ్వడం జరిగింది, పైన మనకి క్రాకర్ యూనిట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే కింద ఎందుకు గ్లాస్ ఇవ్వడం లేదంటే, కింద ఏమన్నా తాకుతాయి కాబట్టి కింద షీట్ ఇవ్వడం జరిగింది, పైన యాజ్ ఇట్ ఈస్గా గ్లాస్ ఇవ్వడం జరిగింది. సెల్స్ కూడా గ్లాసే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చూస్తారు కదా, ఇది బాక్స్ టైప్ అండి. కొందరు బాక్స్ టైప్ అంటే ఏంది అని అడుగుతున్నారు చాలామంది. అంటే కొందరు తెలియవచ్చు, కొందరు తెలియకపోవచ్చు అనమాట. సిమెంట్ సెల్ఫ్స్ ఉన్న వాటినేమో ఫ్రేమ్ వర్క్ అంటారు, సిమెంట్ సెల్ఫ్ లేకుండా చేసే వర్క్ని బాక్స్ టైప్ అంటారండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇది వచ్చేసి కిచెన్ అండి, టోటల్ కిచెన్. ఇది చెంకు కింద అనమాట. కింద జాలీలు కూడా ఇవ్వడం జరిగింది అనమాట, బ్యాడ్ స్మెల్ వెళ్ళడానికి. అక్కడ గ్యాస్ దగ్గర ఇవ్వడం జరిగింది, ఇక్కడ సింకు దగ్గర ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, నేను కిచెన్లో ప్రత్యేకత అని చెప్పాను కదండి, టాండెమ్ బాస్కెట్స్ యూజ్ చేయడం జరిగింది. నా వీడియోస్లో ఎక్కడైనా మీకు స్టీల్ బాస్కెట్స్ యూజ్ చేయడం జరిగింది కదా, దీంట్లో టాండెమ్ బాస్కెట్స్ యూజ్ చేయడం జరిగిందనమాట. అంటే టాండెమ్ బాస్కెట్ మాది ఏముండదు, కస్టమర్ చాయిస్ అనమాట. స్టీల్ బాస్కెట్స్కి టాండెమ్ బాస్కెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ టాండెమ్ బాస్కెట్స్ ఏంటంటే సాఫ్ట్ క్లోజ్ అవుతుంది అనమాట, సాఫ్ట్ క్లోజర్ అనమాట. స్టీల్ అనమాట సాఫ్ట్ ఉండదు, మనం త్రో చేయాలి స్టీల్ బాస్కెట్స్కి. వీటిని టాండెమ్ అంటారు అనమాట. స్టీల్ దానికి టాండెమ్ దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాస్ట్ టాండెమ్ బాస్కెట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. టాండెమ్ అనేది ఏంటంటే అదే ప్రీమియం క్వాలిటీ అనమాట. టాండెమ్ కొంచెం స్టైలిష్గా ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది అనమాట. చూస్తారు కదా, సాఫ్ట్వేర్ కూల్ అవుతుంది అందులో అదే. ఓకే, టాండెమ్ బాస్కెట్స్ యూజ్ చేయడం జరిగింది ఇక్కడ. సేమ్ యాజ్ కింద మొత్తం ఓపెన్ డోర్స్ అండి. కిచెన్ అంటే మొత్తం ఓపెన్ డోర్సే ఉంటాయండి, స్లైడింగ్ అనేది ఉండదు. కాకపోతే కింద షీట్స్ అనమాట, మధ్యలో గ్లాస్, పైన షీట్స్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ కింద గ్రే కలర్ ఇచ్చాము, సిల్వర్ గ్రే, పైన వైట్ ఇచ్చాము, మధ్యలో ఒక గ్లాస్ ఇచ్చాము. చూస్తున్నారు, గ్లాస్ కూడా పోస్టెడ్ గ్లాస్ అనమాట. ప్రొఫైల్ సెక్షన్లో పోస్టెడ్ గ్లాస్ అనమాట. ఇది ప్లెయిన్ పెట్టుకోలేదు అండ్ లైన్స్ కూడా పెట్టుకోలేదు, పోస్టెడ్ గ్లాస్ అనమాట ఇది. చూస్తారు కదా, హ్యాండిల్ కూడా ఇక్కడ కూడా మీకు హ్యాండిల్ కనిపించదండి, బయట హ్యాండిల్ అనేది కనిపించదు, మొత్తం ప్రొఫైల్ హ్యాండిల్లే యూజ్ చేయడం జరిగింది. చూస్తారు కదా, ఎంత సాఫ్ట్వేర్ క్లోజ్ అవుతున్నాయో చూస్తున్నారు కదా. చూస్తారు కదా, సాఫ్ట్వేర్ క్లోజ్ అవుతున్నాయి. ఇది మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఫోల్డింగ్ అనమాట. పైకి ఫోల్డ్ అవుతాయి డోర్స్, కింద మనకి అవి హైడ్రాలిక్స్ ఇంజిన్స్ పెట్టడం జరిగిందనమాట. ఓకే, ఈ గ్లాస్ కానీ షీట్ కానీ ఏది అయినా కస్టమర్ చాయిస్ ప్రకారమే చేయడం జరుగుతుంది. ఈ ప్రొఫైల్ సెక్షన్లో కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ఆ డిఫరెంట్ కలర్స్ కూడా కస్టమర్ చాయిస్ ప్రకారమే చేయడం జరుగుతుంది. ఓకే, పైన చూస్తారు కదా, పైన టోటల్గా ఓపెన్ డోర్స్ అనమాట. లాబింగ్ పైన ఫుల్ ఓపెన్ ఉంటుంది, లాబింగ్ ఫ్రంట్ సైడ్ డోర్స్ ఉంటాయి, తెలుసు కదా. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారికి
నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు, నన్ను ఆదరిస్తున్నందుకు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలండి. నేను ఇంతకన్నా మీకు ఏం చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకవేళ కొత్తగా వీడియో చూస్తున్న వారు, నన్ను ఇంకా ఫాలో చేయని వాళ్ళు ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్. నా యొక్క ఉద్దేశం ఆ వీడియో చూసి అమౌంట్ నాకు యూట్యూబ్ ద్వారా వచ్చాదన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు, ఉండదు కూడా. నాది ఓన్లీ నా వర్క్ 10 మందికి రీచ్ అయితే చాలు. ఓకే, ఒక 10 మంది చూసి, ఒక 10 మందిలో ఒక్క వర్క్ వచ్చిన నాకు చాలండి. అంటే వర్క్ వచ్చింది ఏదో ఆదర ఫోన్ చేయడము, వర్క్ 10 వర్కులు పట్టుకొని అక్కడ ఇక్కడ ఇబ్బంది పెట్టడం వల్ల అనేది నా కెరీర్లో లేదు, ఉండదు కూడా. నేను ఏ వర్క్ పట్టుకున్నా దాన్ని కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ చేసింది వాళ్ళకి ఒక్క మాట రాకుండా, నాకు మాట రాకుండా, కస్టమర్కి ఇబ్బంది కలగకుండా నేను వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుందండి. నా యొక్క కెరీర్లో ఇంతవరకు ఒక్క మచ్చ కూడా లేదండి. ఇలా చేశాడు, అలా చేశాడు అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, ఈ వర్క్ కూడా నాకు యూట్యూబ్లో చూసి వచ్చిందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నన్ను ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. టీవీని చూసారు ఎంత బాగుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఆదరించండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మీ హరీష్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.